ప్రత్యక్ష నిలువెత్తు ఉదాహరణ మన భారవి గారు. సినిమా రంగానికి ఎనలేని సేవలు అందించినటువంటి వారు. 1997 సంవత్సరంలో అన్నమయ్య, 2001 సంవత్సరంలో మంజునాథ, 2002 సంవత్సరంలో 2006 సంవత్సరంలో శ్రీరామదాసు, 2008 సంవత్సరంలో పాండురంగడు, 2017 సంవత్సరంలో నమో వెంకటేశాయ, ఇలాంటి ఇత్యాది ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి కథా రచయిత. ఎక్కడో ఎప్పుడో 13వ శతాబ్దంలో 14వ శతాబ్దంలో అన్నమాచార్యులు వాగ్గేయకారులుగా కీర్తనలు అందజేస్తే వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రాచుర్యంలోకి తీసుకుని రావడానికి అన్నమాచార్య బోర్డు అని స్థాపిస్తే వాళ్ళ యొక్క ప్రయత్నం వల్ల వచ్చినటువంటి ప్రాచుర్యం కన్నా కొన్ని వందల వేల రెట్ల ఎక్కువ ప్రాచుర్యం ఒక్క అన్నమయ్య సినిమా ద్వారా వచ్చింది. దానికి సూత్రధారులు, పాత్రధారులు, మూలకర్తలు భారవి గారు. దయచేసి మీరందరూ కూడా మీరు కూర్చున్నటువంటి స్థానాల్లో నుంచి లేచి నిలబడి వారికి ఒక స్టాండింగ్ అవేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఆహుతులందరినీ. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ కరీంనగర్ షోస్ టు కుంభావ సరస్వతి శ్రీ జేకే భారవి గారు. స్వామి, ఇవాళ మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం. మీకు నేను ఏకలవ్య శిష్యుడిని. మీ సినిమాలు చూస్తూ పెరిగాం. మిమ్మల్ని ఇవాళ వేదిక మీదకి ఆహ్వానించేటటువంటి అవకాశం, అదృష్టం నాకు సుమన్ టీవీ ద్వారా, ఆర్కే ఈవెంట్స్ ద్వారా లభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ద స్టేజ్ ఈజ్ యువర్స్. మీ యొక్క విజ్ఞాన ఝరిని మా అందరి మీద కురిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు యూ సార్.